అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఎలాంటి పప్పు నానబెట్టకుండా, ఎలాంటి పప్పు రుబ్బకుండా ఇన్స్టెంట్గా గారెలు చేసుకోవచ్చండి. అదే వడలు చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదా ఏం టిఫిన్ చేయాలో తోచినప్పుడు ఈ గారెలు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూపించేసేనా. ముందుగా ఇలా బంగాళదుంపలు తీసుకోండి, మీడియం సైజ్వి. నేను 2 కప్పుల రవ్వ తీసుకుంటున్నాను, అందుకని 2 బంగాళదుంపలు తీసుకున్నాను. అంటే 1 కప్పుకి 1 మీడియం సైజ్ బంగాళదుంప సరిపోతుంది. చెక్కు తీసేసి బాగా శుభ్రంగా కడిగి ఇలా తురుముకోండి. ఇలా తురిమేసిన తర్వాత వీటిని మరొకసారి శుభ్రంగా కడిగేసి జాలి గిన్నెలోకి వేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఒక 2 తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఒక 3-4 పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. అలాగే 1 ఇంచ్ అల్లంని కూడా ఇలా తురిమి పెట్టేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేది. ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మందంగా వెడల్పుగా ఉండే ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, అలాగే తురిమి పెట్టుకున్న బంగాళదుంప కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసేసుకోండి. ఒక రెబ్బ కరివేపాకుని కూడా కట్ చేసి వేసుకోండి. అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల సూజీ రవ్వ, అంటే బొంబాయి రవ్వ, మనం రెగ్యులర్గా ఉప్మా చేసుకుంటాం కదా, ఈ రవ్వ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ చేసుకొని ఇలా పౌడర్లా చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ ఉల్లిపాయ, బంగాళదుంపలు మరీ రెడ్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి ఆ వాటర్ మరిగే వరకు వెయిట్ చేయండి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ ఉప్మా రవ్వని వేసేసేయండి. రవ్వలా వేసేస్తే వడలు సాఫ్ట్గా రావండి. అందుకని కొంచెం ఇలా మిక్సీ పట్టుకుంటే మీకు ఆ పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఈ పిండిని ఈ వాటర్లో బాగా కలుపుకోండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు వాటర్ మాత్రమే యాడ్ చేయండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కొంచెం చల్లార్చుకుందాము. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. లేకపోతే ఇలా గరిటెతో తిప్పుకుంటూ దీన్ని కొంచెం చల్లార్చుకుందాము. ఇది కొంచెం గోరువెచ్చగా చేత్తో పట్టుకునే విధంగా ఉంటే బాగుంటుంది, లేకపోతే వేడివేడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు పెరుగు, ఇందులో ఒక 1/4 టీ స్పూన్ తినే సోడా, అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది యాడ్ చేసి ఈ పెరుగుని ఈ పిండిలోకి కలిపేసుకోండి. కొంచెం పుల్లటి పెరుగు తీసుకుంటే క్రిస్పీగా గుల్లగా బాగా వస్తాయండి. ఈ పెరుగు ఈ పిండి మొత్తం బాగా కలిపేలాగా బాగా ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ పూసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా అరచేతిలోనే వడలాగా షేప్ చేసేసి మధ్యలో హోల్ చేసి ఇలా అయినా రెడీ చేసుకోవచ్చు. లేకపోతే ఏదైనా ఒక కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ తీసుకొని దాని మీదైనా సరే వడలాగా షేప్ చేసేసుకోవచ్చు అనమాట. వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా చేతి మీద వద్దు అనుకుంటే గనక ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి ఇలా తీసుకోండి. లేకపోతే ఏదైనా ఒక కవర్ అయినా తీసుకోవచ్చు అనమాట. దాని మీద కొంచెం ఆయిల్ అలా పూసేసి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వడ షేప్లో, గారె షేప్లో చేసుకోండి. మీరు ఫాస్ట్గా చేయగలము అనుకుంటే స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇలా చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. లేదంటే ముందే ఇలా గారెలు చేసుకొని ఒక ప్లేట్లోకైనా తీసుకోవచ్చు అనమాట. కొత్తగా ట్రై చేసే వాళ్ళకి ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వడలని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైకి ఎర్రగా గుల్లగా ఉంటాయి కానీ లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా అని సిమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోండి. అప్పుడు ఆయిల్ తక్కువ పీలుస్తుంది, లోపల వరకు ఫ్రై అవుతుందన్నమాట. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత వాటిని తీసి ఒక జాలి గిన్నెలోకి వేసేసుకోండి. అలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి, అప్పుడే ఆయిల్ తక్కువ పీలుస్తుంది.
ఈ వడల్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. అల్లం చట్నీ, టమాటా చట్నీ, పల్లీ చట్నీ దేంట్లో అయినా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది కదా. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదూ. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.